అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు పని మనిషి. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు 1వ తారీఖు. సరసు కూతురు గీతకు జ్వరంగా ఉంది. నిన్నటి నుండి నలతగా ఉంది. ఈ రోజుకు జ్వరం ఎక్కువయ్యింది. పనికి వెళ్ళటానికి తయారవుతున్న భర్తను పిలిచింది సరసు. ఈయాల పనికి పోమాకు, పిల్లదానికి జ్వరం, ఒళ్ళు పెనంలా కాలిపోతుంది. బుర్ర గోక్కున్నాడు రమణ. అతడు తాపీ పని చేస్తాడు. బిల్డింగ్ పని ఇంకా అవ్వలేదు. 1వ తారీఖు. మేస్త్రి అందరికీ కూలి డబ్బులిస్తాడు. ఈయాల సాయంత్రం మేస్త్రి కూలిస్తాడే. నాకెట్టా కుదిరిద్ది, నువ్వే ఎట్టాగొట్టా చూడు, బేగి వస్తాలే అన్నాడు. సరసు 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుని వస్తుంది. రమణ తాపీ పనికెళ్తాడు. ఆ వాడలో అందరూ కూలీనాలి చేసుకునేవాళ్ళే. ఒక పూట కూలికెళ్ళకపోయినా గడపలేనటువంటి బతుకులు. సరసు 9ంటికి కల్పవల్లమ్మ ఇంట్లో పనికెళ్ళాలి. అక్కడి నుండి ఇంకో 3 ఇళ్లలో పని. అంతా అయ్యేసరికి 1 గంట. మళ్ళీ సాయంత్రం 4ంటికి పనికెళ్తే రాత్రి 7ంటికి ఇల్లు చేరుతుంది. 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. పెద్ద పిల్లకి నిన్నటి నుండి బాగలేదు. ఈరోజు జీతాలొస్తాయి. జీతం డబ్బులు తీసుకుని వద్దామనుకుంది సరసు. ఎదిరింట్లోకి చూసింది. మంగమ్మత్త చేటలో బియ్యం ఏరుకుంటూ కనిపించింది. ఈ దినం పనికెళ్ళదు కాబోలు అనుకుని, అత్త, ఈయాల నువ్వు పనికి పోలేదా అంది. లేదే, మా అమ్మగారు ఊరెళ్ళారని బదులిచ్చింది మంగమ్మ. అమ్మయ్య అనుకుని, అత్త, నేను పనిలోకి పోవాల, పిల్లదానికి జ్వరం, కాస్త చూస్తూ ఉంటావా, నేను బేగొస్తా, ఆసుపత్రికి తీసుకుపోతా అంది సరతు. సరే నువ్వు పో, పిల్లకి కాఫీ తాగించేదా అత్త, బన్ను రొట్టె తెచ్చి పెడతా, మధ్యలో పెట్టు అంటూ మెడికల్ షాప్కి పరిగెత్తి మందు బిల్ల తెచ్చి పిల్ల చేత మింగించింది. బన్ను రొట్టె మంగమ్మకిచ్చి జాగ్రత్తలు చెప్పి పనిలోకి వెళ్ళింది సరసు. కల్పవల్లి ఇంట్లో పని మనిషి సరసు. నిన్న కల్పవల్లి కూతురు వందన పెళ్లి చూపులు. వచ్చిన పెళ్లి వాళ్లకు టిఫిన్లు పెట్టడానికి వెండి గ్లాసులు, వెండి పళ్ళాలు తీసింది కల్పవల్లి. కల్పవల్లకి హంగు, ఆర్భాటం ఎక్కువ. తాను జమీందారీ కుటుంబంలో పుట్టానని అదే పద్ధతులు ఇప్పటికీ పాటిస్తూ ఉంటుంది. జమీలు లేకపోయినా, ఆస్తులు కొంత కరిగిపోయినా అప్పటి దర్పం ఇంకా కొనసాగిస్తూనే ఉంటుంది. భర్త మురళీధరరావు, కొడుకు రఘురాం, కోడలు సుజన, మనవడు ప్రభాస్, కూతురు వందన. ఇది ఆమె కుటుంబం. పెళ్లి చూపులయ్యాయి. సరసు అన్ని సామాన్లు తోమి ఇల్లు శుభ్రం చేసి కల్పవల్లి చెప్పిన పనులన్నీ చేసి పెట్టి ఇంటికెళ్ళింది. ఆ రాత్రి దాకా కల్పవల్లి కుటుంబ సభ్యులంతా పెళ్లి వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. రాత్రి భోజనాలయ్యాక వెండి సామాను లోపల పెడదామని అన్నీ లెక్క చూసింది కల్పవల్లి. వెండి గ్లాస్ ఒకటి తక్కువయ్యింది. ఎక్కడికి పోయిందత్తయ్య, ఇక్కడే ఉంటుందంటూ ఇల్లంతా వెతికింది సుజన. పిల్లలు కూడా చూశారు. ఊహూ కనిపించలేదు. ఒకవేళ తోమి పెట్టిన గిన్నెల్లో ఉందేమో అంటూ గిన్నెల ర్యాక్లో అంతా వెతికింది. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. కానీ కనిపించలేదు. ఒకవేళ సరసు కొట్టేసిందేమో అనుమానంగా ఉంది కల్పవల్లికి. చాచా, 6 ఏళ్ల నుండి చేస్తోంది. దానికి దొంగ బుద్ధి లేదత్తయ్యా అంది సుజన నమ్మకంగా. ఏమో, తక్కువ వాళ్ళు, ఎవరిని నమ్మలేం. మందంగా ఉండే వెండి గ్లాసు మా పుట్టింటి వాళ్ళిచ్చింది. తోమడానికి వేసినప్పుడు కొట్టేసిందేమో. మీరు తొందరపడకండి. ఎంతమంది మనింటికి రాలేదు. ప్రతిసారి వెండి సామాను సరిగ్గా తోమి పెట్టి వెళ్తుంది సరసు. అనవసరంగా దాన్ని అనుమానించకండి అంటూ ఇల్లంతా మళ్ళీ గాలించింది సుజన. రాత్రి పడుకుందన్న మాటే కానీ కల్పవల్లికి బాధగా ఉంది. బంగారం లాంటి గ్లాసు
అన్నీ ఉన్నాయి. ఎంత నమ్మకంగా కొట్టేసిందో జాన. ఎంతెంత పెట్టి పోసినా అప్పుడప్పుడు అవసరానికి డబ్బులు ఇస్తూ ఉన్న నీచపు గుణం ఎక్కడికి పోతుంది? మొన్నటికి మొన్న కొత్త కారకం పోని చీరలు 2 దాని మొహాన కొట్టాను. విశ్వాసం లేదు దొంగ ముండకి అంటూ భర్త దగ్గర వాపోతూనే ఉంది కల్పవల్లి. తెల్లారింది. కల్పవల్లి చిందులు తొక్కుతూ ఉంది. ఆ ముదరష్టపతి వస్తే నిలదీయాలి. దానికి జీతం ఇచ్చేది లేదు. అసలు వెంటనే పోలీసులను పిలిపించి వాళ్ళు 2 తగిలిస్తే గ్లాసు తెచ్చిస్తుంది. కాస్త నెమ్మదిగా ఉండమ్మా, వెనకటి రోజులు కావు. ఏదో ఒకటి పెట్టుకొని గొడవ. వెండి గ్లాసు కోసం రాద్ధాంతం చెయ్యకు. ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. పోలీసులెందుకు? ఇప్పుడు మనకింకో పని మనిషి దొరకటం కూడా కష్టం విసుక్కున్నాడు రఘురాం. కల్పవల్లి నోరుకు జడిసి గుండమ్మ అనుకుంటూ పని మనుషులు కల్పవల్లి దగ్గర నిలిచి పని చెయ్యటం కష్టం. ఆ విషయం ఆమె కొడుక్కు భర్తకు బాగా తెలుసు. వయసు మళ్ళీ కల్పవల్లి కాస్త మెత్తబడింది. కానీ రఘురాం చిన్నప్పుడు ఒక పని మనిషి కూడా పెట్టమని 2 నెలలు పని చేస్తే ఒట్టు. అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టింది సరసు. నిన్న వెండి సామాను తోమావు కదా, గ్లాసు కానీ తీసుకెళ్ళావా చెప్పు అంటూ హుంకరించింది కల్పవల్లి. కల్పవల్లి అరుపు విని బిత్తరపోయింది సరసు. ఏమైందో అర్థం కాలేదు మొదట. కాసేపటికి విషయం బుర్రకెక్కింది. అమ్మగారు, నాకు తెలీదమ్మా, ఇన్నేళ్ల బట్టి చేస్తున్నా. అందరినీ కనుక్కోండమ్మా. పేటంతా నా గురించి ఏమని చెప్తారో. అట్టాంటి దాన్ని కాదమ్మా. మా ఇంట వంట అట్టాంటి గుణమే లేదమ్మా. నేను వెతుకుతా, చూడండి క్షణంలో దొరుకుద్ది అంటూ ఇల్లంతా వెతికింది. ఎక్కడా దొరకలేదు. నిన్ను నమ్మినందుకు నాకే బుద్ధి తక్కువ. ఈ నెల జీతం ఇచ్చేది లేదు. దిక్కున్న చోటుకు పో. నీలాంటి వాళ్లను పోలీస్ స్టేషన్లో పెట్టించాలి. కల్పవల్లి దుర్భుషలాడుతూనే ఉంది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ గోడ కానుకొని నిల్చింది సరసు. ఒంట్లో ఉన్న సత్తువంతా తోడేసినట్లుంది. తనే పాపం ఎరగదు. తను దొంగతనం చేసినట్లు ఎంతమందికి చెప్తుందో. అమ్మగారి నోటి దురుసుతనం తనకు తెలియంది కాదు. ఇంకో 3 ఇళ్ళు కూడా ఆ వీధిలోనే ఉంటాయి. వాళ్ళందరికీ చెప్పి పని ఎక్కడ దొరకకుండా చేస్తే తన గతేమి కాను. అలాగే నిల్చొని ఆవిడ చేత తిట్లు తిని బయటకి కదిలింది సరసు. ఇంకో పని మనిషిని పంపించమని తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి వంట పనిలో పడింది సుజన. మధ్యాహ్నం ఇంటికొచ్చింది సరసు. పిల్లని తీసుకుని ఆసుపత్రికి వచ్చింది. పిల్లకు మందు వేసి బన్ను రొట్టె తినిపించి మంగమ్మను చూస్తూ ఉండమని చెప్పి రమణ పనిచేసే బిల్డింగ్ దగ్గరికి బస్సు ఎక్కి వెళ్ళింది. భార్యని చూసి పని చేస్తున్న వాడల్లా పని ఆపి గబగబా బిల్డింగ్ దిగి వచ్చాడు రమణ. పిల్లదానికి ఎక్కువయ్యిందా? ఏం జరమంట అన్నాడు ఆదురగా. భర్తను పట్టుకొని బోరుమంది సరసు. ఏమైందమ్మీ? ఏడుస్తూ విషయం చెప్పింది సరసు. ఊరుకో అమ్మి, ఆ దేవుడే ఉన్నాడు. నేనొచ్చి పెద్దయ్య గారితో మాట్లాడతాలే అంటూ భార్యను అనునయించి పంపించాడు రమణ. పని పోయినందుకు కాదు, ఇంకెక్కడైనా దొరుకుతుంది. నిందపడటం ఎంత కష్టం. మధ్యాహ్నం దాకా పని చేస్తూనే ఉంది సుజన. కొత్త పని మనిషి దొరికేదాకా ఇంట్లో పని తప్పదు. అత్తగారిది జమీందారీ దర్పం. అటు పుల్ల ఇటు తీసి పెట్టదు. ఇంకా ఆడపడుచు పెళ్లి కావాల్సిన పిల్ల. ఆ అమ్మాయికి పని చెప్పకూడదు. వంట పనితో పాటు అదనంగా పని మనిషి చేసే పని కూడా నెత్తిన పడ్డందుకు విసుగ్గా ఉంది సుజనకు. చిన్న బాబు ప్రభాష్ 3 ఏళ్లవాడు. వాడిల్లంతా బొమ్మలు, కాగితపు ముక్కలు పోస్తూ ఉంటాడు. రాత్రి రఘురాం కంప్యూటర్ చూసుకుంటూ ఉన్నాడు. వంటిల్లు సర్ది గదిలోకొచ్చి బాబును పడుకోబెట్టింది. గది నిండా బొమ్మలు చిందరవందరగా. అన్నీ బుట్టలో పెడదామని బుట్టల బొమ్మ తీసుకొచ్చింది. బుట్టల బొమ్మ మధ్య మెరుస్తూ వెండి గ్లాసు. అత్తయ్య కేక పెట్టింది సుజన సంతోషంగా. వెండి గ్లాసు అంటూ ఎగురుతోంది సుజన.
కోడలి చేతుల్లోంచి గ్లాసు తీసుకుంది కల్పవల్లి. బడవకాన వీడి బొమ్మల్లో పడేసుకున్నాడు. మనం గమనించలేదమ్మాయ్. అయినా మా పుట్టింటి వాళ్ళ సొమ్ము ఎక్కడికి పోదులేవే. మన వస్తువు మనకే తిరిగి వస్తుందని అనుకుంటూనే ఉన్నానే. ఎంతైనా మీ తాతయ్య గుర్తురా. మొత్తానికి దొరికింది. గ్లాస్ మన దగ్గరే ఉంది కదమ్మా. అనవసరంగా పని మనిషిని అనుమానించావు. రేపు సరసూని పిలువు. అలవాటైన మనిషి నమ్మకంగా చేస్తుంది. ఇంకెప్పుడు ఇలా గొడవ చెయ్యకు అన్నాడు రఘురాం. మెల్లగా చెప్పినా కూడా కొంట కఠినత్వం తొంగి చూసింది గొంతులో. మౌనంగా ఉంది కల్పవల్లి. రెండో రోజు సరసూకు పిలిపొచ్చింది. వెండి గ్లాసు దొరికిందని మనసులో ఏమీ పెట్టుకోకుండా పనిలోకి రమ్మని పక్కింటి పని మనిషి చేత చెప్పి పంపించింది సుజన. నా మీద అంత నింద వేశారు. నేను వెళ్ళను. నాకు మాత్రం చీము నెత్తురు లేదా అంది సరసు. మనం చిన్నవాళ్ళమే, ఆళ్ళు పెద్దోళ్ళు. మనల్ని ఒక మాట అన్నా కూడా తలొంచుకొని పోవాల. ఎప్పటాల నుంచో అదేగా నడుస్తా ఉంది లోకంలో. మనలాంటోళ్లకు చీము నెత్తురు ఉండకూడదే. అగ్గిలాగా ఆకలొక్కటే ఉంటది. అదెట్టా తీరద్దా అనే దిగులొక్కటే ఉంటది. పెద్ద ఇల్లు, మిగిలింది తగిలింది పెడతారు. చీరే సారే పడేస్తారు. చాకిరీ చేసి మన పిల్లగోళ్లను పెంచుకునేటోళ్ళ మనం వాళ్ళను ఎదిరించి మాట్లాడొచ్చా? మనమెంత, మన బతుకెంత? గట్టి పరకంత చేస్తామా? పనిలోకి వెళ్ళమ్మా అంది మంగమ్మ. లోక జ్ఞానం నిండి ఉన్న మంగమ్మ చెప్పింది విని అవునన్నట్లు తల ఊపి భార్య వైపు చూశాడు రమణ. అవును, నిజం. యుగాల నుండి జరుగుతున్నదే. ఈనాడు మారుతుందా? మనమేంటో మన తావతేంటో చూసుకోవద్దు. తల వంచుకొని మౌనంగా పనిలోకి వెళ్ళింది సరసు అనే పని మనిషి. ఇంత మంచి కథను మనకు అందించిన గాయత్రి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.